అంటే ఇప్పుడు దానిలో అమెరికా భాగంగానే స్తోమత నాటో నుంచి బయటకు రావాలి అనేటువంటి ఆలోచన కూడా అమెరికా దానివల్లే అంటారు. ఉండవచ్చు. నాటో కారణంగా కూడా అనేక ఇవి చేయాల్సొచ్చింది. ఆధిపత్యం నాటో ద్వారా అనేక దేశాలను నియంత్రించే ప్రయత్నము, యుద్ధాలు చేయాల్సిన అవసరము, చాలా ఖర్చు కూడా. ఖర్చంతా యుద్ధాలతోటే అవును. అవుతూ ఉంది. కనుక హ్మ్. ఈరోజు ఆహ్, రష్యా, ఉక్రెయిన్ భారమంతా అమెరికా అమెరికా. పైన పడతా ఉంది. హ్మ్. కనుక ఇవన్నీ లెసన్స్ నేర్చుకుంటుంది అమెరికా. ఇది మంచిదే ఓ రకంగా. ఆర్థికంగా బ బలహీన పడుతున్నటువంటి అమెరికా ఏమైతుందంటే ఆధిపత్యం తగ్గించుకుంటుంది. హ్మ్. ఆ బలహీనత ఆర్థిక బలహీనత ఆధిపత్యాన్ని తగ్గించేటువంటి మేలు చేస్తుంది ప్రపంచానికి. లెసన్స్ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అమెరికా మాత్రం చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇప్పుడు సూపర్ పవర్‌గా మన ముందు ఉన్నప్పటికి కూడా నో మోర్ యూనిపోలార్ వరల్డ్‌గా మెల్లగా గ్లోబ్ మారిపోతా ఉంది. గ్లోబల్ పాలిటిక్స్ మారిపోతా ఉన్నాయి. చైనా ఎదిగి వస్తున్నటువంటి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా పేరు తెచ్చుకుంది. అందుకని ఇప్పుడు థ్రెట్ అంతా ఎక్కడి నుంచి ఉంది అంటే చైనా నుంచి ఉంది. ముఖ్యంగా ఏఐ లాంటిది అవును. దాంట్లో భారీ పెట్టుబడులు అమెరికా కన్నా చైనా ఎక్కువగా పెడుతుంది. సెమీ కండక్టర్ల పైన ఆధిపత్యం సాధిస్తా ఉంది. అదేంది చైనా. బయోటెక్నాలజీ చాలా ఎదుగుతున్న సబ్జెక్ట్ ఇది. కనుక భౌగోళిక రాజకీయాలు ఏవైతున్నాయో ఇవి చాలా, చాలా, చాలా కష్టంగా, క్లిష్టంగా మారిపోతా ఉన్నాయి. కనుక దానికి తోడు యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అని అంటాం గదా! అలాంటి పరిస్థితి అమెరికాకు ఈ యొక్క వెస్ట్ ఏషియా యుద్ధము, ఇరాన్‌తో వచ్చినటువంటి తలనొప్పి ఇప్పట్లో ఆగేటట్టుగా లేదు. హర్ముజ్ జలసంధి తానే ఇరుక్కుపోయింది అందులోకి వెళ్ళిపోయి. హ్మ్. కనుక ఈ ఉద్రిక్తలు ఎప్పుడు తగ్గుతాయా మొర్రా అని అమెరికా ఈ ఇంధన భద్రత విషయంలో తహతహలాడిపోతుంది అమెరికా. సో, ఇలాంటి కొత్త సవాళ్లతోటి అమెరికా సమస్యలను ఎదుర్కొంటుంది. కనుక హ్మ్. ఆధిపత్యం ఎక్కడుంది? ఆధిపత్యం తగ్గిపోయింది. మల్టీపోలార్ వరల్డ్‌గా ప్రపంచము కరెక్ట్. ఆహ్, ప ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇండియా గూడా ఆ ప్రయత్నంలో ఉంది. చాలా వెనుకబడి ఉండొచ్చు వీటితో పోల్చినప్పుడు గానీ, మనం కూడా ఎమర్జ్ అయ్యేటువంటి ఒక ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. మనకున్న బలాలు మనకున్నాయి. మనకుండే బలహీనతలు గూడా మనకున్నాయమ్మా. హ్మ్. నేననుకుంటున్నాను. సార్ మీరన్నట్టుగా ఇప్పుడు ఈ సెమీ కండక్టర్లు కావచ్చు, ఏఐ ఈ టెక్నాలజీ అంతా గూడా ఇవాళ ప్రపంచ మొత్తము భవిష్యత్తునే నిర్ణయించేటువంటి అంశాలుగా మారిపోయినాయి ఇవి. సో, అలాంటప్పుడు అమెరికా విధించినటువంటి ఆంక్షలేవైతే ఉన్నాయో చైనా పైన, అవి చైనాను కట్టడి చేయాల్సింది పోయి, ఇంకా వాటిని అధిగమించేందుకు చైనాను మరింత సెల్ఫ్ రిలయన్స్ వైపు నెట్టేస్తుందేమో అనిపిస్తా ఉంది. తప్పదు. అది చేస్తున్న పొరపాటే అది. ఎప్పుడైనా మనము ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ సప్లై మనకుంది. కానీ సడెన్‌గా అమెరికా ఆపేసింది. ఇంకేదో దేశం ఆపింది. అంటే ఊరుకుంటామా మనం? ఉదాహరణకు మనకు బుల్లెట్ ట్రైన్ జపాన్ సహాయం అందిస్తూ ఉంది. ఇప్పుడు అది పూర్తిగా వస్తుంది. ఈ టైంలో జపాన్ వెనక్కి విత్‌డ్రా చేసుకున్నది. హ్మ్. ఊరుకుంటామా మనం? ఇంకా ఇంకా కొత్త టెక్నాలజీని కనుక్కుంటాము. బుల్లెట్ ట్రైన్స్ మరిన్ని కొత్తవి పరిగెత్తిస్తాము. మన టెక్నాలజీ మనం చూసుకుంటాం అప్పుడు. హ్మ్. కనుక సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. చైనా కూడా ఇప్పుడు ఆ దశలోనే ఉంది ఇప్పుడు. కనుక చాలా థ్రెట్ అవుతుంది అమెరికాకు. ఏఐ అనేదే చాలా పెద్ద ఆహ్, థ్రెట్ అవుతుంది. కనుక ఈ యొక్క భూగర్భంలో ఉండేటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమృద్ధిగా చైనాలో ఉన్నాయి. అది ఏ రోజుకైనా అమెరికా గాదు మొత్తం ప్రపంచాన్ని అధిగమించే ఆర్థిక స్తోమత చైనాకు అదొక గొప్ప బలం చైనాకుంది. కనుక హ్మ్. సెల్ఫ్ సఫిషియంట్ కావడం వల్ల అది అమెరికాకే నష్టము, ప్రపంచానికి కూడా నష్టం. కనుక అలాంటి నిర్బంధం చేసే కన్నా కలిసి వికసించడం ఎలా ప్రపంచ దేశాలన్నీ హ్మ్. అనేది ఆలోచించినప్పుడు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది. అన్ని దేశాలకు మేలు కలుగుతుందమ్మా. కనుక అమెరికా చేస్తున్నది పొరపాటే అని చెప్పాలి మనం. హ్మ్. సార్ ఇంకొక విషయము ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు డాలర్ అనేది ఒక వెన్నెముకగా ఉంది. సో, ఇట్లాంటప్పుడు ఇవాళ గ్లోబల్ సౌత్ కంట్రీస్ కావచ్చు, అలాగే బ్రిక్స్ కూటమి దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా డాలర్‌కి ఒక ఆల్టర్‌నేటివ్ ఆలోచనలో పడ్డాయి. సో, ఇప్పుడు ఈ 2026లో గనక చూస్తే మనము ఇండియన్ రూపీ, ఇతర కరెన్సీల మూవ్‌మెంట్ చూస్తే డాలర్ డామినెన్స్‌కు ఎండ్ కార్డ్ పడుతుందేమో అని అనిపిస్తోంది సార్. అంటే కాస్త ఇబ్బంది అయినా అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా గానీ, చైనా గానీ, లేపోతే ఈవెన్ అరబ్ కంట్రీస్ కూడా కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నా, హ్మ్. మెల్లమెల్లగా డాలర్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఇంటర్నల్
ఇది స్టార్ట్ అయిపోయింది. ఇండియా లాంటి దేశాలకు కూడా చైనా అయితే ఎప్పటి నుంచో ఈ ప్రయత్నంలో ఉంది. కనుక అమెరికా ఈ రోజు ఒక సూపర్ పవర్ గా ఉంది అంటే ప్రపంచ కరెన్సీగా డాలర్ను చేయగలగడమే అమెరికా ఉన్న బలం. అసలు దాని బలము అదే, బలహీనత అదే. రేపటి రోజు డాలర్ ఆ, యొక్క ఇది తగ్గిపోయింది, ప్రపంచ దేశాలు వాడడం తగ్గింది అంటే మాత్రం అమెరికా ఒక్కసారి కాలబేరానికి రాక తప్పదు. కనుక ఈ చేసే ఒత్తిడి ఏదైతే ఉందో, విపరీతమైన ఒత్తిడి చేసి లొంగదీయడం కారణంగా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక నేను అనుకుంటాను ఈ యుద్ధమే ఒక పెద్ద గుణపాఠం. ఈ యుద్ధంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో చమురు యొక్క ఆధిపత్యం, రెండు డాలర్ యొక్క ఆధిపత్యం. ఈ రెండింటి యొక్క ఆధిపత్యం కోసమే అమెరికా ఈ యుద్ధమే చేయను నేను అని చెప్పిన ట్రంప్ యుద్ధాలన్నిటి ఆపేస్తాను, శాంతి దూతగా అవతరిస్తాను అని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఒక యుద్ధోన్మాదిగా నిలబడ్డాడు, ఓ యుద్ధ పిపాసిగా నిలబడ్డాడు ప్రపంచ ప్రజల ముందర. కనుక దేనికి ఇలా చేశాడు అని అంటే డాలర్ ఆధిపత్యము, చమురు ఆధిపత్యం, ఈ రెండు ఆయన చేస్తున్నటువంటి వెనెజులా కానీ ఇంకేది కానీ, హర్ముజ్ జలసంధిని నిర్బంధించడం కానీ, ఇరాన్ పైన దాడులు కానీ, అన్నిట్లో కూడా చమురు ఆధిపత్యమే మనకు కనిపిస్తూ ఉంది. కనుక డాలర్ ప్రత్యామ్నాయ కరెన్సీ వెతకడము ప్రారంభం అయిపోయింది ఇప్పటికే. అప్పుడు జరుగుతుంది. అమెరికానే దాన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదని మీరన్నట్టుగా బయటకి మాత్రము ఆయన ఏదో శాంతి కాముకుడు, యుద్ధాలను నేనే ఆపుతాను, శాంతి దూతను అన్నట్టుగా చెప్తాడు. బట్ ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టుగా లోపల మాత్రం ఆయన యుద్ధ పిపాసి. అది అర్థమైన వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తే అన్ని దేశాలకు కూడా వెనకాల నుండి నడిపించేది అతనే. అవును. కనుక ట్రంప్ నేను అంటాను కానీ ట్రంప్ అమెరికాను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడండి. నా యొక్క దృష్టి ఏంటంటే ట్రంప్ అంటే బలము, ట్రంప్ అంటే ఆయుధము, ట్రంప్ అదేంటి అమెరికా అంటే ఆయుధము, అమెరికా అంటే టెర్రరైజ్ చేయడము, అమెరికా అంటేనే బలం అని అనుకుంటున్నాడు. కానీ ఆయన కేవలము సంపద తర్వాత ఆర్మీ, ఈ రెండే కాదు అమెరికా ప్రపంచానికి చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. అసలు గొప్ప సాంస్కృతికమైనటువంటి కాంట్రిబ్యూషన్ కూడా అమెరికా చేయగలిగింది. మనిషిని తీసుకెళ్లి చంద్రమండలం పైన కూర్చోబెట్టింది ఇదే నాసా. అమెరికా కదా ఇది చేసింది. ఈరోజు సిలికాన్ వ్యాలీని ప్రపంచానికి ఇచ్చి డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటిది. ప్రపంచానికి స్వేచ్ఛ అంటే ఏందో నేర్పించింది. తాను ఫ్రీడమ్, ఆ విధంగా డెమోక్రసీ, ఫ్రీడమ్, ఈ వాల్యూస్ ఇండియా, జపాన్, జర్మనీ అనేక దేశాలు, ఈవెన్ ఫ్రాన్స్ కూడా అమెరికా నుంచి ప్రేరణ పొందాయి కదా. ఇది అమెరికా స్టోరీ అంటే ఆర్మీ కాదు. అమెరికా స్టోరీ అంటే సంపద మాత్రమే కాదు. వలసలు అనేది ఒక మానవుడికి ఇచ్చేటువంటి గొప్ప అవకాశం కదా. ఎవరైనా రావచ్చు, అమెరికాలో ఉండొచ్చు అనేటువంటి గొప్ప కల్చరే కదా. ఇప్పుడు మారిండవచ్చు వాళ్ళ ఆర్థిక స్థితి బాలేక, కానీ కనుక ఇవన్నీ ఆవిష్కరించింది. ప్రతిభకు స్థానం అమెరికా. ప్రతిభ ఎక్కడ ఉన్నా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడికే వస్తారు. వైద్యులైనా అక్కడికి వస్తారు, శాస్త్రవేత్తలు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, వ్యాపారవేత్తలు కూడా, అందరికి మజిలీ అది. అలాంటి స్టోరీ, అమెరికన్ స్టోరీని 250 years తర్వాత మార్చేసి సూపర్ పవర్ అంటే ఆధిపత్యం, సూపర్ పవర్ అంటే దాడులు, బాంబింగ్ చేయడము, చిన్న పిల్లలను సైతం చూడకుండా ప్రాణాలు తీయడము, అది కాదు అసలు అమెరికా. కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం ఏంటండి, 400 నోబెల్ అండి. అది ప్రపంచంలో మొత్తం ప్రపంచానికి వస్తే 40% నోబెల్ అమెరికా తీసుకుంటుంది. ఇది చిన్న విషయం అది. కనుక ఇది ప్రపంచ మానవాళికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కదా అమెరికా చేసినటువంటి ఇది. కనుక చరిత్ర అంటే గన్ కాదు, చరిత్ర అంటే యుద్ధం కాదు, ఆయుధాలు కాదు, గెలవడము, మానవ హననం అది కాదు కదా చరిత్ర అంటే. మానవీయ విలువలు నిజంగా కూడా ప్రపంచం నేర్చుకున్నది అమెరికాతో, ఎన్నో విషయాలు నేర్చుకున్నది. పెట్టుబడిదారి విధానం కూడా అమెరికానే సక్సెస్ చేసి చూసింది. అందులో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. రిచ్ పూర్ గ్యాప్ ఇవన్నీ పెరుగుతున్నాయి. మనిషి లెసన్స్ నేర్చుకోవాలి, నాకు అనిపిస్తున్న విషయం అమ్మది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు.